ఈ రెండు గోమిథునమై గోవు ఎద్దు రూపంలో భూమి ధర్మము నిలబడి ఉంటాయి. అందుకే భాగవత ప్రారంభంలోనే పరీక్షిన్ మహారాజు గారు భూదేవిని ధర్మదేవతని రెండింటినీ గోవు ఎద్దు రూపంలో దర్శనం చేశాడు. అంటే గోమాత యొక్క వైభవం అంత గొప్పది. పైగా భగవంతుడికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మం. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనయిరితి ధర్మం అని. ఏది మనం అనుష్ఠిస్తే మనని కాపాడుతుందో దాన్ని ధర్మం అంటారు. నాకు తెలుసండి అంటే కాపాడేది కాదు. తెలియడం దేని కొరకు అంటే అనుష్ఠించడం కొరకు. అనుష్ఠించకుండా కేవలం నాకు తెలుసండి అంటే అది రక్షించదు. అందుకే సీతమ్మతో మాట్లాడుతూ సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ రామాయణం సుందరకాండలో ఒక మాట అంటుంది, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది. నీకు అన్నీ తెలుసు కానీ నువ్వేది ఆచరించవు. ఏది ఆచరించకపోవడం అన్న దోషం నీకెట్లా వచ్చింది రావణ? ఇక్కడ నువ్వు ఆచరిస్తే తప్ప వృద్ధి పొందవని చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అంటే ఆచరించినదేదో అది ధర్మం. ఆచార ప్రభవో ధర్మ. అటువంటి ధర్మాన్ని భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టపడతాడు. ధర్మం ఎవరు చెప్పాలి? భగవంతుడే చెప్పాలి. ఏది ధర్మము చెప్పమన్నారనుకోండి, నేను ఒకటి చెప్తాను, వేరొకరు ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, ఏది ధర్మమో తెలియదు. ధర్మం ఏది చెప్పాలి అంటే మొదటి ప్రమాణం వేదం. వేదము భగవంతుడి చేత చెప్పబడింది, అందుకని అపౌరుషేయం, అది ఎవరి చేత రచింపబడలేదు. అటువంటి వేదములోంచి కొన్ని ధర్మసూత్రములను తీసుకొని కొందరు ఋషులిస్తే స్మృతి గ్రంథములయ్యాయి. ఆ తర్వాత వాటిని ఆధారం చేసుకొని పురాణములు వచ్చాయి. తర్వాత వచ్చినది విజ్ఞులైన వారు, అంటే ధర్మము తెలుసున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో చూసి మనం కూడా ఆచరించడం 4వ ప్రమాణం. 4 ప్రమాణములు అందుబాటులో లేకపోతే మన అంతరాత్మ చెప్పినట్టుగా ప్రవర్తించడం 5వ ప్రమాణం. ధర్మానికి 5 ప్రమాణాలు. 5 ప్రమాణములలో మొదటి ప్రమాణం శృతి, వేదము ప్రమాణం. అందుకే ధర్మచక్రం అంటే ఈశ్వరుడికి ఎనలేని ప్రీతి. ఆ ధర్మమునందు ఎప్పుడు అనురక్తి పొంది ఉంటాడు. ఈ ధర్మాచరణము అన్నది కర్మతో కూడుకుని ఉంటుంది. ఈ ధర్మాచరణమునకు గోవు ఇంత ప్రధానమైన విషయం కదా. మీరు ఏ విధమైన ఆరాధన చెయ్యండి, శివుణ్ణి ఆరాధించండి, వినాయకుడిని, సుబ్రహ్మణ్యుణ్ణి, సూర్యుణ్ణి, విష్ణువుని, ఎవరిని పూజించినా గోవు యొక్క అనుగ్రహం లేకుండా, గోవు నుంచి వచ్చే పదార్థములు లేకుండా పూజ చేయడం సాధ్యం కాదు. ఆవు పాలు లేకుండా అభిషేకం ఎట్లా చేస్తారు? పూజలో అత్యంత ప్రధానమైన మంత్రాలలో ఒకటి స్నానం. స్నానం అన్న దాన్ని విస్తరిస్తే అభిషేక ప్రక్రియగా మారుతుంది. అభిషేకమునందు పంచామృతాల్లో మొట్టమొదటిది ఆవు పాలు, తర్వాత పెరుగు, తర్వాత నెయ్యి. ఈ 3 కూడా ఆవు నుండే రావాలి. అంటే పూజ జరగాలన్నా, ఒక దీపం పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా ఆవు లేకుండా సాధ్యం కాదు. ఇంత గొప్ప గోవు కదా. గోవుకి సంబంధించిన విషయములన్నీ కూడా ఒక చోట తేలికగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది. గోవుకి సంబంధించి చూడగానే అర్థమయ్యేటట్టు మంచి చిత్రాలు ఎక్కడా లేవు. కాబట్టి అటువంటి మంచి చిత్రాలతో ఒక చిత్రమాలిక, అంటే ఒక టేబుల్ క్యాలెండర్ని తయారు చేసి గోవుకి సంబంధించిన ఏ పని చేస్తున్నప్పుడు ఏ శ్లోకం చెప్పాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాలు పొందుపరిచి తయారు చేసి పెట్టండి అని ధర్మవర్ధిని అని హైదరాబాద్లో ఉన్న ఒక సంస్థ వారు నన్ను అడిగారు. వాళ్ళు అడిగిన విషయం చాలా చాలా గొప్ప విషయం అడిగారు. నిజానికి ధర్మచక్రానికి ఇరుసు లాంటిది గోవు. అటువంటి గోవు అనుగ్రహం లేకుండా, గోవు యొక్క సహకారం లేకుండా తరించడం సాధ్యం కాదు. కానీ నిజానికి గోవుకి ప్రదక్షిణం చేస్తే ఏ శ్లోకం చెప్పాలి, గ్రాసం చేసి పెడితే ఏ శ్లోకం చెప్పాలి, దానం ఎంత గొప్పది, సేవ ఎంత గొప్పది, వీటికి సంబంధించిన శ్లోకాలు
అన్ని చోట్ల సిద్ధంగా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక చోట ఇచ్చి దానికి సంబంధించిన చిత్రములు గీసి అందిస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఒకప్పుడు పెమ్మరాజు రవికిషోర్ గారని హైదరాబాద్లో ఉంటారు చిత్రకారులు, ఆయన్ని పిలిచి ఒక్కొక్క విషయాన్ని వివరిస్తే ఆయన దాన్ని టేప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కటి చాలా పర్యాయాలు విని దాదాపు 1 సంవత్సరం పాటు శ్రమించి గోవుకి సంబంధించిన వివిధ విషయములను చిత్రములుగా గీశారు. లే అనేక చిత్రములుగా గీశారు. గీస్తే ఆ చిత్రముల కింద దానికి సంబంధించినటువంటి శ్లోకాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రసంగానికి అంతటికీ కూడా ఆధారం ఆ గోవుకి సంబంధించి ఇవ్వబడినటువంటి చిత్రమాలికలో ఏ చిత్రాలు ఉన్నాయో ఆ చిత్రాల క్రింద ఏ శ్లోకములు ఇవ్వబడ్డాయో దాన్ని ఆధారం చేసుకుని నేను ఇప్పుడు ప్రసంగం చేయబోతున్నాను. కానీ రూపమైన చిత్రం కనపడుతుంది. వెంకటేశ్వరుని యొక్క అవతారము ఇంకా ప్రకటనం కాకుండా ఉన్నప్పుడు కలియుగంలో ప్రజలని ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరుడు వచ్చాడు. మిగిలిన అవతారాలలో అధర్మంతో ప్రవర్తిస్తే కుత్తుకలు కత్తిరించేశాడు. కానీ కలియుగంలో పాపం చెయ్యడమే ప్రధానమైనటువంటి విధానంగా ఉంటుంది. కారణం కలిపురుషుడి యొక్క ఉద్బోధ, కలిపురుషుని యొక్క ప్రచోదనం. కాబట్టి ఎంతమంది తలలు తీసేస్తాడు? వాళ్ళల్లో మార్పు వచ్చేటట్టు చెయ్యాలి. అందుకని పాపము చేసిన వాళ్ళందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పి ఆపద వచ్చినప్పుడు ఆపద ముక్కులవాడ అని ఆయనని పిలిచి అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము తామే పట్టుకొచ్చి స్వామివారి హుండీలో వేసేస్తామని మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించమని ప్రార్థన చేస్తారు. అంటే అందరూ అన్యాయంగా సంపాదించిన సొమ్ము పట్టుకెళ్ళి వేస్తారన్నది సిద్ధాంతం కాదు. కానీ అధర్మానికి అన్యాయానికి పోయి ఎంతో కష్టపడి సంపాదించామనుకొని సంపాదించినది కూడా ఆపద వచ్చినప్పుడు మాత్రం ఈశ్వర మమ్మల్ని ఎట్లాగో అట్లా ఉద్ధరించు, ఈ సొమ్ము తెచ్చి నీ హుండీలో వేసేస్తామంటారు. అప్పుడు ఆయన పాపములకు ప్రతిరూపంగా తలనీలాలు తీసేసుకొని మనకి ఆయన అనుగ్రహాన్ని వర్షించి ఆపదల నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది మన బుద్ధి బలం చేత మనం తప్పించుకోలేమో దానిని ఆపద అంటారు. నేను ఒక వాహనం మీద వెడుతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా ఆ పక్కన ఒక త్రాచుపాము పడుకుని చటుక్కున పైకి లేచి పడగ విప్పింది అనుకోండి, నేను భయపడిపోయి వాహనం ఆపేస్తే నా పాదం దానికి కనపడుతోంది. అది ఇప్పుడు కరవాలి అంటే కరవచ్చు, కానీ అది కరవకుండా వదిలిపెట్టేయాలన్నా అది వెళ్ళిపోవాలన్నా అప్పుడు నా యొక్క బుద్ధిబలం చేత సాధ్యం కాదు. నేను 2 చక్రాల వాహనం మీద ఉన్నాను, నేను చేయగలిగినది ఉండదు. అప్పుడు ఈశ్వరుడు మాత్రమే కాపాడాలి. కేవలము ఈశ్వరానుగ్రహము చేత మాత్రమే గట్టెక్కగలిగిన కష్టం ఏది ఉంటుందో దానిని ఆపద అంటారు. ఆపద గట్టెక్కించగలిగిన వాడు లోకంలో భగవంతుడొక్కడే. ఆపద గడువంబెట్టను ఓపి శుభంబైన దాని నడగొట్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపే చనీయ మహాత్మా అంటాడు భారతంలో ధర్మరాజు గారి కృష్ణ